రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య మృతి చెందిన కేసులో పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎటుకూరు వద్ద సింగయ్యను తొక్కుకుంటూ జగన్ కారు వెళ్లిపోయింది. అయితే ఘటన జరిగి 4 రోజులవుతున్నా వీడియోలు బయటపడే వరకు కేసు దర్యాప్తులో పురోగతి కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై జగన్ భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా రమణారెడ్డి 14 ఏళ్లుగా జగన్ డ్రైవర్ గా పనిచేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఏటుకూరు వద్ద సింగయ్యను తొక్కుకుంటూ జగన్ కారు వెళ్లిపోయింది. అయితే ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా కూడా వీడియోలు బయటపడే వరకు కేసు దర్యాప్తులో పురోగతి కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. లక్ష్మీదుర్గ, రెంటపాళ్లకు జగన్ వెళ్లిన రోజు జగన్ కారు కింద పడి సింగయ్య మరణించడం, ఆ వీడియోలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. దీంతో పోలీసులు ఇప్పుడు విచారణ కూడా వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వీడియోలు బయటకు వచ్చేంత వరకు పోలీసులు కేసు సంబంధించినటువంటి విషయంలో వ్యవహరించినటువంటి తీరుపైన కూడా ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీంతో ప్రస్తుతం జగన్ డ్రైవర్ను ఆల్రెడీ విచారిస్తున్నారు. నిన్ననే ఆయన్ను పిలిపించారు గుంటూరు పోలీసులు. రమణారెడ్డిని విచారిస్తున్నారు. ఇవాళ ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ కూడా, జగన్కి ఎవరైతే సెక్యూరిటీగా ఉంటారో వారందరినీ గుంటూరు పోలీసులు పిలిచారు. అవాళ వెళ్తున్నటువంటి మార్గంలో అనేక చోట్ల ఆగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతున్నటువంటి సమయంలో సెక్యూరిటీ పరంగా ఏ రకంగా వ్యవహరించారు, సెక్యూరిటీ ఉన్నటువంటి సిబ్బంది విధుల్లో ఉండాల్సినటువంటి విధానం ఆ రోజు ఎందుకు కొన్ని చోట్ల నిర్లక్ష్యం వహించారు, ముఖ్యంగా ఏదైతే సింగయ్య చనిపోయినటువంటి ప్లేస్లో కూడా కారు ముందు టైరు ఆయనను గుద్దుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూశారు. అయితే ఆ తర్వాత సెక్యూరిటీ సంబంధించినటువంటి సిబ్బంది, ఒకవేళ వివిఐ హై సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ కాబట్టి ఆ టైంలో అసలు ఆ సెక్యూరిటీ ఎందుకు లేదు, ఉండుంటే పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంశాలు, లేదా జరిగిన తర్వాత కూడా ఎందుకు అసలు అతన్ని పట్టించుకోలేదు. సింగయ్య కారు కింద పడిన తర్వాత ఆయన తీసుకెళ్లి బయటకు ఎవరు పెట్టారు, బయట పెట్టే సందర్భంలో అతను ఎందుకు వెహికల్స్ లో ఆసుపత్రికి తరలించకుండా ఎవరు వదిలేశారు, ఇవన్నిటిపైన కూడా లోతుగా విచారిస్తున్నారు. అందులో భాగంగానే భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలవడం జరిగింది. పోలీసులు పిలిచి వీళ్ళని కూడా విచారించబోతున్నారు. సో మొత్తం ఉన్నతాధికారులు దీనిపైన సీరియస్ అయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసు సెక్యూరిటీ సిబ్బందిని కూడా పిలిచి విచారిస్తున్నారు. దీంట్లో అనేక విషయాలు కూడా వెలుగులోకి రాకపోతున్నాయి. రమణారెడ్డిని విచారణలో కూడా అనేక అంశాలు వెలుగు చూశాయి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద. సో ఇప్పుడు సిబ్బంది విచారణలో ఏ అంశాలపైన విచారించబోతున్నారు, ఏం చేయబోతున్నారు, అలానే నెక్స్ట్ డ్రైవరు సిబ్బందిని విచారిస్తున్నటువంటి వారు ఆ రోజు జగన్ పర్యటన కోసమే వాహనం వాడారు. సో జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్కు అలానే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కారు ఉంది కాబట్టి సఫారీ, సో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ కారుకు సంబంధించినటువంటిది ఎవరి పేరు ప్రతినిధిగా ఉన్నారు, ఆయన కృష్ణమోహన్ రెడ్డి, వీరిని జగన్ని వీళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్నారా, వీళ్ళని కూడా విచారించబోతున్నారా, ఏం చేయబోతున్నారు పోలీసులు కూడా చూద్దాం. 14 ఏళ్లుగా రమణారెడ్డి అసలు జగన్ దగ్గరే ఎలా డ్రైవర్ గా కొనసాగాడు, ఆయన ఎన్ని డిపార్ట్మెంట్లు మార్చారు, ఏ విధంగా కంటిన్యూ చేశారు, ఇప్పుడు ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే గుంటూరు నుంచి కూడా సాంబశివరావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక ఒంగోలు నుంచి వెంకట్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఏంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా పిలిచినట్టుగా తెలుస్తోంది, ఏంటి వారిని ఏ అంశాల మీద వారిని విచారించబోతున్నారు? ఇప్పటికే రమణారెడ్డిని కూడా నిన్నటి నుంచి కూడా ఆయన విచారిస్తున్నారు, కొన్ని విషయాలను కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇంకెవరెవరిని విచారించాలనుకుంటున్నారు, ప్రస్తుతం ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? శ్రీహరి, మొత్తంగా ఈ అంశాన్ని తొలుత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే మనం వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగం దీనిపై కూడా దృష్టి సారించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు వెళ్తున్న సందర్భంగా తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకు ఆయన మధ్యలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ చేసుకుంటూ వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏటుకూరు బైపాస్ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించే లోపే అతను చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే 18వ తారీఖు
తారీఖు జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక వ్యక్తి పడి చనిపోతే కనీసం వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి 4 రోజుల తర్వాత 22వ తారీఖు వీడియోలు బయటకు వచ్చే వరకు కూడా పోలీసులు కేసులో పురోగతి లేదు అంటే గుంటూరు జిల్లా పోలీసులు పూర్తి వైఫల్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో కానీ అక్కడ జరిగిన ప్రమాద విషయంలో కానీ పోలీసులు పూర్తి నిర్లక్ష్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. తొలుత జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజే ఆయన తిరిగి వెళ్లక ముందే గుంటూరు జిల్లా ఎస్పీ, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి ఇద్దరు కూడా హడావుడిగా గుంటూరు ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక వెహికల్ 0001 అనే ఒక సఫారీ వెహికల్ ఢీకొనిందంటూ కూడా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ప్రకటన చేయడంలో పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసుల్లో ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. ఇక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే ఎస్పీ ఆ రోజు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి వెహికల్ నెంబర్ ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావాలని చెప్పారా, ఎస్పీని ఎందుకు తప్పుదారి పట్టించారనేది కూడా ఇప్పుడు అంతర్గతంగా విచారణ జరుగుతుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే మరోవైపు నిన్న జగన్మోహన్ రెడ్డికి డ్రైవర్గా పనిచేస్తున్న రమణారెడ్డిని అయితే నిన్ననే పోలీసులు ఎస్పీ ఆఫీస్కి పిలిపించి అతని నుంచి సమాచారం సేకరించి ఆ రోజు ఏం జరిగిందో కూడా తెలుసుకున్నారు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే నిన్న సెక్షన్లు ఆల్టర్ చేసి కూడా నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఎస్పీ మీడియా సమావేశం పెట్టి ఎవరెవరి మీద మళ్ళీ ఎఫ్ఐఆర్లో అదనంగా పేర్లు చేర్చింది కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇక డ్రైవర్గా ఉన్న రమణారెడ్డితో పాటు ఆ రోజు బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బందిని కూడా పిలిపించి వారి నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కావడంతో కూడా Z+ కేటగిరీ ఉంటుంది. అతనికి దాదాపు 58 మంది కూడా సెక్యూరిటీ ఉంటుందని కూడా మనకి పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఎక్కడన్నా ప్రజల దగ్గర ఆగినప్పుడు సుమారు 4 నుంచి 6 ఆ వాహనం చుట్టూరు కూడా ప్రజల్ని కంట్రోల్ చేసేందుకు కూడా వస్తారు. ఆ 4 నుంచి లేదా 6 ఆ రోజు జగన్ వెహికల్ చుట్టూ ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద సింగయ్య పడిన విషయం వాళ్ళకి కంపల్సరిగా తెలుస్తుంది. తెలిసినా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచారం తెలిసినా కూడా ఉన్నతాధికారులు చేయకపోవడం కూడా పెద్ద నేరంగా కూడా న్యాయవాదులు చెప్తున్నారు. చుట్టూ ఉండాలి, వారు కాకుండా అక్కడ లోకల్ పోలీసు ఉంటారు, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వారు ఉంటారు. వీళ్ళందరూ ఉన్నా కూడా అసలు కనీసం ఉన్నతాధికారులకు సమాచారం లేదు. ఎందుకు అసలు ఈ విషయంలో ఇంత దాపరికం వ్యవహరించారు? ఆ కోణంలో కూడా విచారణ సాగబోతోందా? అసలు ఎవరు అక్కడ ఆ టైంలో డ్యూటీలో ఉండాల్సినటువంటి సిబ్బంది వారు దీన్ని దాచేటువంటి ప్రయత్నం చేశారా? ఒక ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధి కానీ, మంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి దగ్గర కానీ ప్రభుత్వం తరపు నుంచి గన్మ్యాన్లు కానీ సెక్యూరిటీ ఇస్తే ఆ ప్రజాప్రతినిధికి ఏమైనా జరిగినప్పుడు తక్షణమే ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం సెక్యూరిటీ సిబ్బందికి, ఆ డ్రైవర్కి, అక్కడ ఉన్న వైసీపీ నాయకులకు అందరికీ ఆ రోజు సాయంత్రానికి తెలుసు. కానీ సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్న పోలీసులు ఎవరు కూడా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకపోవడం, 4 రోజుల తర్వాత నిన్న మీడియాలో వీడియో బయటకు వచ్చి మీడియాలో ప్రచారం అయిన తర్వాత డ్రైవర్ని పిలిపించి అతన్ని అడిగిన తర్వాత మాత్రమే ఈ విషయాలు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సెక్షన్లు ఆల్టర్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఆ రోజు ఆ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అంశాన్ని దాచిపెట్టారు, ఎందుకు ఉన్నతాధికారులు తెలియచేయలేదని కూడా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు అయితే వాళ్ళ నుంచి సమాచారం అయితే రాబడుతున్నారు. మరి వారు ఏం సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీహరి.